నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. $62,000 కోట్లతో యుద్ధ విమానాలు, చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందం. 2029 ఎన్నికల్లో టఫ్ ఫైట్, చంద్రబాబు ముందు చూపు, ఎమ్మెల్యేలపై ఆగ్రహం. తిరుమలలో భక్తుల భద్రతకు టీటీడీ వినూత్న ఆలోచన, పిల్లలు సీనియర్ సిటిజన్లకు జియో ట్యాగింగ్. ఓవైపు దసరా, మరోవైపు బ్రహ్మోత్సవాలు, తిరుమలకు పోటెత్తిన భక్తులు. కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన మలయప్ప స్వామి, గోవిందనామ స్మరణలతో మారుమ్రోగిన తిరుమల క్షేత్రం. కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో శ్రీ మలయప్ప స్వామి భక్తులను కటాక్షించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 4వ రోజైన శనివారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి రాజమన్నార్ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు, భజనలు, కోలాటాలు, జియంగార్ల గోష్ఠితో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. క్షీరసాగర మదనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలి దప్పులుండవు, పూర్వజన్మ స్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలా కాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి 4వ రోజు ఉదయం శ్రీవారు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు సర్వభూపాల వాహనంపై స్వామివారు అభయమిచ్చారు. వాహన సేవలో తిరుమల శ్రీ 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 పెద్దజీయర్ స్వామి, తిరుమల శ్రీ 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 చిన్నజీయర్ స్వామి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సివిఎస్ఓ మురళీకృష్ణ, పలువురు బోర్డు సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుమలలో బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమవుతోంది. భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. రేపు సాయంత్రం 6:30 గంటలకు శ్రీవారి గరుడ సేవ ప్రారంభమవుతుందని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. బ్రహ్మోత్సవాల కోసం తిరుమలలో 5,50,00,000 విద్యుత్ దీపాలంకరణలు, ఇంజనీరింగ్ పనులు చేశామని, దాతల సహకారంతో 3,50,00,000తో పుష్పాలంకరణలు చేసినట్లు తెలిపారు. పారిశుద్ధ పనుల కోసం అదనపు సిబ్బందిని నియమిస్తున్నట్లు చెప్పారు. బ్రహ్మోత్సవాలలో సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు, గదులు రద్దు చేశామని, సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. బ్రహ్మోత్సవాల 9 రోజులకు 1,16,00,000 ప్రత్యేక దర్శన టికెట్లను భక్తులకు విక్రయించామని తెలిపారు.
8 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ పెట్టామన్నారు. 36 LED స్క్రీన్స్ ఏర్పాటు చేశామన్నారు. ఈ గరుడోత్సవం ఏదైతే ఉందో దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నాం. ఇప్పటికే పూర్తయినాయి. ఎంతమంది భక్తులు వచ్చినా ఇబ్బంది లేకుండా వారు దర్శనం చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ గ్యాలరీలో సుమారు 2 లక్షల మంది భక్తులు వేచి ఉండే అవకాశం ఉంది. మిగిలిన ఎంతమంది వచ్చినా కానీ మేము అకామిడేట్ చేయడానికి టీటీడీ సిబ్బంది సమాయత్తం అవుతా ఉంది. కాబట్టి భక్తులందరూ వచ్చి ఈ రథోత్సవం రోజున ఏదైతే ఉందో ఆ రోజున గరుడోత్సవం రోజు మీరందరూ వచ్చి ఆనందించాల్సిందిగా కోరుతున్నాం. ఏదైనా ఎవరికైనా ఎలాంటి ఇబ్బందులున్నా ఎక్కడికక్కడ మాకు హెల్ప్ లైన్స్ ఉన్నాయి. శాటిలైట్ ద్వారా మానిటర్ చేస్తున్నారు. ఈ 3 రోజులు కూడా చూసి మీకు ఒక అవగాహన వచ్చి ఉండొచ్చు. బ్రహ్మాండంగా జరిగినాయి. ఈ మిగిలిన రోజులు కూడా బ్రహ్మాండంగా జరుగుతాయని చెప్పేసేటువంటిది ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా భక్తుల నుంచి మంచి విశేష స్పందన వస్తూ ఉంది. అందరికీ నమస్కారం. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన రోజు గరుడోత్సవం. గరుడోత్సవానికి సంబంధించి లక్షలాది మంది భక్తులు వివిధ రాష్ట్రాల నుండి వస్తారు కాబట్టి వీరికి కావాల్సిన విధంగా భద్రతాపరంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా టీటీడీ మరియు విజిలెన్స్ వారితో కోఆర్డినేట్ చేసుకుంటూ దాదాపు సుమారు పోలీస్ శాఖ తరఫున 4,000 మంది పోలీస్ని తిరుమలలో మరియు 1,500 పోలీస్ని తిరుపతిలో పోస్ట్ చేస్తూ అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడ సేవ కోసం ప్రత్యేకమైనటువంటి భద్రతా చర్యలు అనేటటువంటిది జిల్లా పోలీసు యంత్రాంగంతో సహాయంతో సమన్వయంతో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం ప్రత్యేకంగా దృష్టి పెట్టి చర్యలు తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఒక ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్తో భక్తుల యొక్క మూమెంట్ ఎలా ఉంది అనేటటువంటిది అంచనా వేస్తూ గ్యాలరీస్లో భక్తులందరినీ కూడా ఏ అసౌకర్యం లేకుండా చేరుకునే విధంగా ఏర్పాట్లు చేస్తూ అలాగే అదనంగా వచ్చిన భక్తుల కోసం అడిషనల్ ఫీడర్ లైన్స్ కానీ బయట ఎల్ఈడీలు కానీ ఏర్పాటు చేసి ఏ విధమైన అసౌకర్యం లేకుండా బాగా దేవుని యొక్క దర్శనం అనేటటువంటిది జరిగే విధంగా ఏర్పాట్లు అనేటటువంటిది చేయడం జరిగింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రక్షణ సౌకర్యం కోసం తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాలతో పోలీసులు జియో ట్యాగ్ను వినియోగంలోకి తీసుకొచ్చారు. డిజిటల్ జియో ట్యాగ్ సాయంతో భక్తులు ఎక్కడున్నారో సులభంగా గుర్తించడం సాధ్యమవుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, సీనియర్ సిటిజన్లు తప్పిపోయిన సందర్భాల్లో త్వరితగతిన వారిని కనుగొనవచ్చు. గురువారం ఉదయం 4 సీనియర్ సిటిజన్లు తప్పిపోయిన ఘటనలో సంబంధిత జియో ట్యాగ్ ద్వారా పోలీసులు వారిని తక్షణమే గుర్తించారు. వారి బంధువులకు సురక్షితంగా అప్పగించారు. తప్పిపోయిన భక్తులు తిరిగి తమ బంధువులను కలుసుకోవడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు పోలీసులు చూపిన స్పందనకు జిల్లా ఎస్పీ ముందు చూపునకు కృతజ్ఞతలు తెలిపారు. భక్తుల భద్రత మా మొదటి ప్రాధాన్యత. ఆధునిక సాంకేతికతను వినియోగించి ప్రతి భక్తుడికి సురక్షితమైన, సౌకర్యవంతమైన దర్శన అనుభవాన్ని అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము అని జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు తెలిపారు. బ్రహ్మోత్సవాల సమయంలో పెద్దవారు, చిన్నపిల్లలు తప్పిపోకుండా జాగ్రత్త వహించాలి. తప్పిపోయిన సంఘటనలు ఎదురైన వెంటనే పోలీస్ హెల్ప్ లైన్ లేదా సమీప పోలీస్ సిబ్బందిని సంప్రదించాలి. పోలీస్ శాఖ అందిస్తున్న సాంకేతిక సదుపాయాలను భక్తులు వినియోగించుకోవాలి. తిరుమల శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతుంది. ఓవైపు బ్రహ్మోత్సవాలు, మరోవైపు దసరా ఉత్సవాల నేపథ్యంలో తిరుమలలో భక్తులు కిటకిటలాడుతున్నారు. ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలకు దేశం నలుమూలల నుంచి మాత్రమే కాదు, ప్రపంచం నలుమూలల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. ఈ సంవత్సరం కూడా లక్షలాదిగా భక్తులు తిరుమల చేరుకున్నారు. రాత్రింబగళ్లు స్వామివారి సన్నిధిలో కూర్చొని భక్తి గీతాలు పాడుతూ, సాంప్రదాయ వాద్యాలతో ఊరేగిస్తూ తిరుమలలో ఆధ్యాత్మిక క్షణాలను ఆస్వాదిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తిరుమల తిరుపతి దేవస్థానం, టీటీడీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తులు స్వామివారి వాహనాలను సులభంగా దర్శించుకునేందుకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం త్రాగునీరు, ఆహారం, వైద్య సేవలు, శానిటేషన్ వంటి సదుపాయాలను విస్తృతంగా కల్పించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. హిందూ శాస్త్రాల ప్రకారం సాక్షాత్ బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాలను ప్రారంభించాడని, అందుకే వీటిని బ్రహ్మోత్సవాలు అని పిలుస్తారని చెబుతారు. ప్రతి వాహనం ఒక ప్రత్యేక తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ముత్యపు పందిరి వాహనం మనసుకు శాంతి చేకూర్చగా, సింహవాహనం ధైర్యాన్ని ప్రసాదిస్తుంది.
ప్రతి వాహనంలోనూ భక్తులకు ఒక కొత్త ఆధ్యాత్మిక సందేశం దాగి ఉంటుంది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు కేవలం ఉత్సవం మాత్రమే కాదు, భక్తుల హృదయాలను ఆధ్యాత్మికంగా కదిలించే అనుభవం. ముత్యపు పందిరి వాహనం, సింహవాహనం వంటి శోభాయాత్రలు భక్తులను భక్తి పారవస్యంతో ముంచెత్తుతున్నాయి. తిరుమల కొండల గర్భగృహంలో వెలసిన శ్రీవారి కరుణను పొందడానికి లక్షలాదిగా తరలివచ్చే భక్తుల ఉత్సాహం ఈ ఉత్సవాల విశిష్టతను మరింత పెంచుతోంది. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది టీటీడీ. బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టమైన గరుడ సేవ కోసం గొడుగులు తిరుమలకు చేరాయి. తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడ సేవ కోసం చెన్నైకు చెందిన హిందూ ధర్మార్థ సమితి తరపున 9 గొడుగులు శనివారం తిరుమలకు చేరాయి. ఈ గొడుగులను సదరు సమితి ట్రస్టీ ఆర్ఆర్ గోపాల్జీ, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్లకు అందజేశారు. వరుసగా 21వసారి శ్రీవారికి గొడుగులను సమర్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శాంతారాం, ప్రశాంతి, కృష్ణమూర్తి వైద్యనాథన్ తదితర అధికారులు పాల్గొన్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ సేవలో స్వామివారికి అలంకరించేందుకు తమిళనాడులోని శ్రీవల్లిపుత్తూరు నుండి గోదాదేవి మాలలు శనివారం తిరుమలకు చేరుకున్నాయి. తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద గల శ్రీ పెద్ద జీయర్ మఠానికి మాలలను తీసుకొచ్చారు. తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి ఆలయ మాడ వీధుల గుండా ఊరేగింపుగా గోదాదేవి మాలలను శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లారు. శ్రీవల్లిపుత్తూరులో గోదాదేవికి అలంకరించిన మాలలను గరుడ సేవ రోజు స్వామివారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవల్లిపుత్తూరులోని శ్రీరంగ మన్నార్ స్వామివారి ఆలయానికి గోదాదేవి తండ్రి శ్రీ పెరియాళ్వార్ పుష్ప కైంకర్యం చేసేవారని, రంగనాథునిపై అనన్య భక్తి కలిగిన శ్రీ గోదాదేవి పూలమాలలను మొదట తాను ధరించి ఆ తరువాత స్వామివారికి పంపేవారని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన పెరియాళ్వార్ తన కుమార్తెను మందలించారని, ఆ తరువాత గోదాదేవి ధరించకుండా పంపిన మాలలను శ్రీరంగనాథుడు తిరస్కరించారని పురాణ కథనం. గోదాదేవి శ్రీవారి దేవేరి అయిన భూదేవి అవతారమని భావిస్తారు. ఆయుష్మాన్ భారత్ నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా అందిస్తున్న జెనరిక్ మెడిసిన్స్ అందుబాటులో లేక పేద రోగులు దోపిడీకి గురవుతున్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఆరోగ్య ప్రదాయినిగా ప్రభుత్వం, టీటీడీల ఆధ్వర్యంలో రుయా, స్విమ్స్, బర్డ్, ఉమెన్స్, చిన్నపిల్లల, ఆయుర్వేద, పద్మావతి తదితర ఆసుపత్రులు సామాన్య ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. ఇన్ని హాస్పిటల్ సమూహానికి కేంద్ర బిందువైన స్విమ్స్లో జెనరిక్ మందుల అమ్మకాలు కరువయ్యాయి. గతంలో స్విమ్స్ ఆసుపత్రి ఓపీ విభాగం వద్ద ఉన్న జెనరిక్ మందుల షాపు రోగులకు దాదాపు 80% వరకు తక్కువ ధరకే మందులను అందిస్తూ ఆదుకునేది. ఈ మధ్యకాలంలో ప్రైవేట్ మెడికల్ మాఫియా నిర్వహణలో స్విమ్స్ వద్ద మందుల షాపుల దుకాణాలను నిర్వహిస్తున్నారు. దీంతో అన్ని రకాల మందులకు కేవలం 10% మాత్రమే డిస్కౌంట్ ఇచ్చి పేద మధ్యతరగతి రోగులను దోచేస్తున్నారు. పేరుకే జెనరిక్ మెడికల్ షాప్ అని బోర్డు పెట్టి సిండికేట్గా ఏర్పడి మరీ ధర్మం ముసుగులో అధర్మాన్ని కొనసాగిస్తున్నారు. దీని వెనుక పెద్దల హస్తం మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక 2,000 తప్పేటువంటిది జనరల్ మెడికల్లో ఇక్కడ కనీసం 8,000, 9,000 పెట్టాలి. కాబట్టి ముందే అప్పు సప్పు చేసుకొని వాళ్ళ బాధలకు సిమ్స్కి వస్తే సిమ్స్ సహాయపడాలి. పైగా టీటీడీ వారు దేవదేవ మహాదేవుడు, ఆయన కావాల్సిన 70 కోట్లు 80 కోట్లు కూడా ఇస్తున్నారు. ఇంకా కూడా కావాల్సి వస్తే ఇట్లా మేము రోగులకు మందులు తెచ్చుకోవాలంటే కూడా అది కలియుగ వెంకటేశ్వర స్వామికి పెద్ద బరువు కాదు. టీటీడీ బోర్డు కూడా అది బరువుగా భరించదు. సో టీటీడీ బోర్డు కూడా ఏంటంటే ఎక్కువ మంది ఆపరేషన్ జరుగుతుంది, ఎక్కువ మంది వస్తుంటారు, మాకు కూడా సంతృప్తిలోని బోర్డు కూడా ఉంది. కాబట్టి ఈరోజు ఏంటంటే ఇది ఎవరి బోర్డు ఖర్చు పెట్టేది కాదు, సిమ్స్ యాజమాన్యం ఖర్చు పెట్టేది కాదు. ఈ రోగుల డబ్బులు ప్రైవేట్లో దోసుకునేదానికి ఈ దళారీ వ్యవహారం తప్ప ఇదే ఉంది. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో పుట్టగొడుగుల్లో వెలుస్తున్న ఫుట్పాత్ హోటళ్లు యాత్రికుల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నాయి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీవారి దర్శనార్థం రోజు లక్షల సంఖ్యలో తిరుపతి మహానగరానికి యాత్రికులు విచ్చేస్తూ ఉంటారు. వీరిలో అధిక భాగం మధ్యతరగతి, దిగువ మధ్యతరగతికి చెందిన యాత్రికులే అధిక సంఖ్యలో వస్తుంటారు. వీరు వారి ఆకలిని తీర్చుకునేందుకు చిన్న ఫుట్పాత్ హోటళ్లను ఆశ్రయిస్తుంటారు. దీన్ని ఆసరాగా చేసుకుని ఫుట్పాత్ హోటల్ వ్యాపారస్తులు అడ్డగోలుగా అధిక ధరలకు అమ్మడమే కాకుండా కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా యాత్రికుల ఆరోగ్యాలతో ఆటలాడడం పరిపాటిగా మారింది. ముఖ్యంగా అలిపిరి నుండి జూ పార్క్ రోడ్డు వెంట వెలిసిన ఫుట్పాత్ హోటళ్ల పరిస్థితి ఇంకా దారుణం అనే చెప్పాలి.
వీరు ఆహార పదార్థాల తయారీకి ఉపయోగించే నీటి నుండి ఆహార పదార్థాలలో వాడే నూనె వరకు అన్నీ కల్తీనే. దీనిని పర్యవేక్షించాల్సిన మున్సిపల్, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లు చూసి చూడనట్లు వ్యవహరించడంతో వీరి ఆగడాలు అడ్డగోలుగా తయారవుతున్నాయి. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ ఫుట్పాత్ హోటల్స్పై పర్యవేక్షణ సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. తిరుపతి శ్రీ కావమ్మ మారయ్య దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీ ధనలక్ష్మీదేవి అలంకరణలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. తిరుపతి నెహ్రూ నగర్లో వెలిసిన శ్రీ మహాగణాధిపతి శ్రీ కావమ్మ మారయ్య సహిత నవగ్రహ శ్రీ షిరిడి సాయిబాబా ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారు శ్రీ ధనలక్ష్మీదేవిలా వేంచేసి భక్తాదులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసినటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి భక్తులకు పెద్దపీట వేశారు. ప్రత్యేకంగా ఆలయానికి విచ్చేసే భక్తులను ఆకట్టుకునేలా దేదీప్యమానంగా విద్యుత్ కాంతులతో సుందరీకరించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ ధర్మకర్త కట్టా జయరాం యాదవ్ మాట్లాడుతూ దాదాపు 5 లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించినట్లు తెలిపారు. అలాగే తిరుపతి ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఆరోగ్యవంతంగా ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడు కూడా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను వేడుకగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లించుకోవడం జరిగిందని తెలిపారు. శక్తి స్వరూపిణి కావమ్మ మారయ్య దేవస్థానం జ్యోతికొటాయ్ నందు వెలిసి ఉన్న నవరాత్రి మహోత్సవ పర్వదిన సందర్భంగా ఈరోజు శుక్రవారం అమ్మవారు లక్ష్మీ స్వరూపంగా 5 లక్షల నోట్లతో అమ్మవారు అలంకార స్వరూపంగా తీర్చిదిద్దినది. గ్రామ భక్తులందరూ విచ్చేసి అమ్మవారికి సామూహికంగా కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మా ఓ జగజ్జనని ఆదిశక్తి స్వరూపిణి, మా ఇంట సకల సౌభాగ్యాన్ని కలిగించు తల్లి అని నవరాత్రి మహోత్సవ దినములో శుక్రవారం రోజున సాయం సంధ్యా సమయంలో సువర్ణమైన మహాలక్ష్మి స్వరూపంగా వెదజల్లిన పుష్పాలతో స్వామిని అలంకరించి లక్ష్మీ స్వరూపమైన నోట్లతో కూడా అలంకరించి కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు లక్ష్మీదేవి అలంకరణ కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరణ చేసాం. భక్తులందరూ ఈ యొక్క ఉత్సవాన్ని జయప్రదం చేయాల్సిన కోసం ఇదే విధంగా ఇంకా విజయదశమి వరకు ప్రతి రోజుకు ఒక అలంకరణలో అమ్మవారికి ప్రత్యేకించి అలంకరణలు చేస్తా ఉన్నాం. తిరుపతి చుట్టుపక్కల ఈ వీధులు మొత్తం ప్రజలందరూ వచ్చి ఈ యొక్క ఉత్సవాలను జయప్రదం చేయాల్సిందే కోరుచున్నాం. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా లలితా పరమేశ్వరి దేవి అలంకారంలో గంగమ్మ తల్లి భక్తులకు దర్శనమిచ్చారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా భక్తి శ్రద్ధలతో విశేష సంఖ్యలో భక్తులు హాజరై జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈరోజు లలిత సహస్ర కుంకుమార్చన మహాహోమంతో పాటు అమ్మవారు లలితా పరమేశ్వరి దేవి అలంకారంలో భక్తులను కటాక్షించారు. ఈ లలిత సహస్ర కుంకుమార్చనలో భక్తులు విశేష సంఖ్యలో హాజరై భక్తి శ్రద్ధలతో ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని పూజించారు. మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. నవరాత్రుల సందర్భంగా ఈరోజు శనివారం మనకు లలితా పరమేశ్వరి అలంకారంతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ శనివారం సందర్భంగా అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకము అలంకరణ మూలవిరాటం జరిగింది. ఆ తర్వాత శ్రీ సూక్త హోమము లలితా సహస్రనామార్చన అనేటువంటిది బయట ఉభయదారులకు జరిగి ఇదైంది. ఈరోజు లలితా పరమేశ్వరి అలంకారంతో అమ్మవారి యొక్క దర్శనాన్ని భక్తులందరూ చూడవలసిందిగా కోరుచున్నారు. శ్రీకాళహస్తి పట్టణంలో GST 2.0 అమలు తీరుపై పలు దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేసి అవగాహన ర్యాలీని ప్రారంభించారు జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్. శనివారం శ్రీకాళహస్తి పట్టణంలో తగ్గిన GST అమలు తీరుపై పలు దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేసి తగ్గిన GSTపై అవగాహన కల్పించేలా కమర్షియల్ ట్యాక్స్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బందితో కలిసి ర్యాలీని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలోని బజార్ వీధిలో గల బజాజ్ ఎలక్ట్రానిక్స్, శరవణ బిగ్ బజార్ మరియు ఓంకార్ బుక్ షాప్లను ఆకస్మిక తనిఖీ చేసి దుకాణ యజమానులతో మరియు వినియోగదారులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన GST 2.0 అమలుపై అవగాహన కల్పించి దిశానిర్దేశం చేశామన్నారు. ప్రజలందరూ ఈ ధరల తగ్గుదలను గమనించాలని తెలిపారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి జీఎస్టీ మార్పులు అన్నీ కూడా ప్రజలందరికీ కూడా అందుతున్నాయా అని మనం నిన్నటి నుంచి ఒక నెల రోజుల పాటు పట్టణంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే వినూత్నమైనటువంటి కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని తెలిపారు. అందులో భాగంగానే ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలోని బజారు వీధిలో అందరితో మాట్లాడి వారందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగిందన్నారు. 4 వారాల్లో వారాంతక టీం కింద మనం ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుందన్నారు. మొదటి వారంలో మనం ఏదైతే ఇంట్లో రోజువారీ సరుకులు కొనుగోలు చేస్తామో వాటిలో ఎంత మేరకు తగ్గుతుంది ఏమిటి అనేది కూడా మొదటి వారంలో వాటి మీద ఫోకస్ చేయడం జరిగిందన్నారు. ఎలక్ట్రికల్ పరికరాలపై ముఖ్యంగా టీవీలు, ఏసీలు, ఎయిర్ కండిషనర్స్, వాషింగ్ మెషిన్లు వాటి మీద ఇప్పటి వరకు 28% నుండి 18% తగ్గిందన్నారు. సుమారుగా ప్రతి ఒక్క వస్తువుపై 3,000 నుండి 4,000 వరకు ధరలు తగ్గుతున్నాయన్నారు. అలాగే స్టేషనరీ షాప్కి వెళ్ళగా స్టేషనరీలు అన్నీ 12% నుండి 0% జీఎస్టీకి తగ్గిందన్నారు. అదేవిధంగా నిత్యావసర వస్తువులు దొరికేటటువంటి సూపర్ మార్కెట్కు కూడా వెళ్ళి షాప్ యజమానులకు, వినియోగదారులందరికీ అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, జీఎస్టీ 2.0 జిల్లా నోడల్ అధికారి మరియు అడిషనల్ కమిషనర్ నాగేంద్ర, శ్రీకాళహస్తి పురపాలక కమిషనర్ భవానీ ప్రసాద్, డిఎల్డిఓ, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రోజువారీ సరుకులు కొనుక్కుంటామో దాంట్లో ఎంత తగ్గుతుంది ఏంటి అనేది కూడా మొదటి వారం మనం దాని మీద ఫోకస్ చేయడం జరిగింది. ఈరోజు ఎలక్ట్రిక్ షాప్కి వెళ్ళాము. ముఖ్యంగా టీవీలు, ఏసీలు, ఎయిర్ కండిషనర్సు, వాషింగ్ మెషిన్స్ వాటి మీద ఇదివరకు 28% నుండి 18% చేయడం జరిగింది. సుమారుగా ప్రతి ఒక్క వస్తువు మీద 3-4 వేలు పైచిలకు ధరలు తగ్గుతున్నాయి. అదేవిధంగా మనము స్టేషనరీకి షాప్కి వెళ్ళడం జరిగింది. స్టేషనరీలో అన్నీ కూడా ఇప్పుడు 12% నుంచి 0% జీఎస్టీకి తగ్గించడం జరిగింది. అదేవిధంగా నిత్యావసర వస్తువులు దొరికేటువంటి సూపర్ మార్కెట్ కూడా వెళ్ళడం జరిగింది. ఇక్కడ కూడా షాప్ ఓనర్స్కి, వినియోగదారులందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఇంకా చిన్నపాటి సమస్యలు ఏదైతే జీఎస్టీ తగ్గించడం వల్ల మనకి వినియోగదారుడికి ఆ తగ్గించినటువంటిది ఇంకా కొన్ని చోట్ల పాస్ ఆన్ చేయకుండా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ బిల్లింగ్ సిస్టంలో అది మార్పులు చేయకపోవడం వలన, పాత స్టాక్ మీద ఓల్డ్ ఎంఆర్పి ఉండడం వలన ఇట్లా అనేక రకమైనటువంటి సమస్యలు గుర్తించడం జరిగింది. ఇవన్నీ వెంటనే మనకి కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అడిషనల్ కమిషనర్ వాళ్ళ స్టాఫ్ అంతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తగ్గించిన సూపర్ జీఎస్టీ 2.0 వలన కలిగే ప్రయోజనాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ 2.0తో ప్రజలకు కలిగే ప్రయోజనాలపై నిర్వహించాల్సిన అవగాహన కార్యక్రమాలపై శుక్రవారం నగరపాలక సంస్థ అధికారులు, సచివాలయ కార్యదర్శులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని గణనీయంగా తగ్గించిందని తెలిపారు. ముఖ్యంగా 12 నుండి 5% వరకు తగ్గించడం జరిగిందని, కొన్నిటిపైన 28 నుండి 18% వరకు జీఎస్టీ తగ్గించడం జరిగిందని తెలిపారు. తద్వారా ప్రజలకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుతున్నదనే విషయాలను తెలియజేయాలని తెలిపారు. ఏ వస్తువులపైన ఏ మేరకు తగ్గాయనే విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. నేటి నుండి అక్టోబర్ 19వ తేదీ వరకు 4 వారాల పాటు ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. జీఎస్టీ 2.0 తగ్గింపుపై ప్రతి గడపకు చేరేలా అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. సూపర్ జీఎస్టీ 2.0 వల్ల కలిగే ప్రయోజనాలపై వివిధ రకాల అంశాలతో ప్రజలకు చేరే విధంగా అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మున్సిపల్ ఇంజనీర్లు తులసికుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, డీసీపీ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు, విద్యార్థులు తమ దైనందిన జీవితంలో ప్రతిరోజు శ్రమించి అలసిపోతారని, వీరిలో విజ్ఞాన, వినోద యాత్రలు నూతన ఉత్సాహం నింపుతాయని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు పేర్కొన్నారు. శనివారం ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా గాంధీ విగ్రహం నుండి మొసానికల్ గ్రౌండ్ వరకు 2K మారథాన్ రన్ను చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మొసానికల్ గ్రౌండ్స్లో విద్యార్థులతో నిర్వహించిన సభలో ఎంపీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ
విద్యార్థులు తమ చదువుల్లో, పెద్దవారు వృత్తి వ్యాపారం పరంగా తీరికలేని జీవనం గడుపుతూ అలసిపోయి విసిగెత్తిపోతుంటారని, వీరికి విజ్ఞాన వినోద యాత్రలు నూతన ఉత్సాహం అందిస్తుందని తెలిపారు. టూరిజం అభివృద్ధి జరిగితే స్థానికంగా ఉపాధి కలుగుతుందని, ప్రజలకు రాష్ట్రానికి ఆదాయం చేకూరుతుందన్నారు. ప్రపంచంలో స్విట్జర్లాండ్, న్యూజిలాండ్ లాంటి దేశాలతో పాటు మన దేశంలో కాశ్మీర్, కేరళ, గోవా లాంటి రాష్ట్రాలు కూడా పర్యాటక రంగం ద్వారా అధిక శాతం ఆదాయం పొందుతున్నదన్నారు. యాత్రలు చేయడం ద్వారా విద్యార్థులకు తరగతి గదులలో చదువుకున్న పాఠాలతో పాటు మరింత జ్ఞానం పొందవచ్చన్నారు. పర్యాటక శాఖ ద్వారా మన చారిత్రాత్మక కట్టడాలు, ఆలయాలు తదితరాల గుర్తింపు, పరిరక్షణ, అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక కళల అభివృద్ధి పరిరక్షణలో భాగంగా సెప్టెంబర్ 27న పర్యాటక దినోత్సవంతో పాటు సాంస్కృతిక దినోత్సవంగా గుర్తించిందన్నారు. పండుగలు ప్రవర్తన సంస్కృతిలో భాగమని, మన ప్రవర్తనను బట్టి సంస్కృతిని అంచనా వేస్తారన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ వారి ఆదేశం మేరకు ప్రపంచ బదులుల మరియు అంతర్జాతీయ సంజ్ఞా భాషల దినోత్సవం 2025 శనివారం జెడ్పీ కార్యాలయంలోని ఎన్టీఆర్ సమావేశ మందిరంలో జ్యోతి ప్రజ్వలనతో ఘనంగా డిజేబుల్ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ బి వినోద్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వయోభేదం లేకుండా వివిధ వృత్తులలో స్థిరపడిన దాదాపు 300 మందికి పైగా బదిరులు పాల్గొన్నారు. ప్రపంచంలో చాలా భాషలు ఉన్న బదిరులకు మాత్రమే సొంతమైన ఒక సంజ్ఞా భాష మాత్రమే అని, దాని ప్రాముఖ్యత గురించి మరియు బదిరుల వారి యొక్క సాంఘిక సంక్షేమము, విద్య, సాంకేతిక మరియు ఉపాధి వాటిపై చర్యలు మరియు వారి అభివృద్ధికి ప్రభుత్వం ద్వారా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల హిజ్రా మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు బి వినోద్ మాట్లాడుతూ, చిత్తూరు జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో 3,678 మందికి 4,69,00,000తో విభిన్న ప్రతిభావంతులకు, బదిరులకు మరియు సీనియర్ సిటిజన్లకు సహాయ పరికరాలు పంపిణీ చేయడమైనది. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,17,450 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 10,585 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,47,500 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 150 రూపాయల 50 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కోట్లతో యుద్ధ విమానాలు, చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందం. 2029 ఎన్నికల్లో టఫ్ ఫైట్, చంద్రబాబు ముందు చూపు, ఎమ్మెల్యేలపై ఆగ్రహం. తిరుమలలో భక్తుల భద్రతకు టీటీడీ వినూత్న ఆలోచన, పిల్లలు, సీనియర్ సిటిజన్లకు జియో ట్యాగింగ్. ఓవైపు దసరా, మరోవైపు బ్రహ్మోత్సవాలు, తిరుమలకు పోటెత్తిన భక్తులు. కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన మలయప్ప స్వామి, గోవిందనామ స్మరణలతో మారుమ్రోగిన తిరుమల క్షేత్రం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నెక్స్ట్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.